ఏళ్ల నాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అయోధ్యలో జరగబోయేటువంటి మహాఘట్టం రాములవారి ప్రాణ ప్రతిష్ఠ. దీని గురించి వరంగల్లోని భద్రకాళి ఆలయంలోని ప్రధాన అర్చకులు మన శేషు గారు అయితే ఉన్నారు. అసలు ఈ అయోధ్య రాముని గురించి కానీ దేశాలన్నీ కూడా చాలా ఎదురు చూస్తున్నటువంటి మహాఘట్టం, ఆ శ్రీరాముని యొక్క మహా చరిత్ర కానివ్వండి, అక్కడ జరగబోయేటువంటి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ గురించి, ముఖ్యంగా ఇక్కడ వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం అనగానే గుర్తొచ్చింది ప్రధాన అర్చకులు శేషు గారు. ఆయన మాటల్లో ఈ రాముల వారి గురించి కానివ్వండి, ప్రాణ ప్రతిష్ఠ గురించి, అయోధ్యలో జరగబోయే ఈ మహాఘట్టం గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ గురించి మీ మాటల్లో భక్తులకు వివరించగలరా? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మ విగ్రహం రాముడు. ఈ భూమండలం మొత్తానికి రారాజు రాముడే. ఆ రాముని నామాన్ని స్మరించినంత మాత్రాన్నే రోమాంచం వచ్చేస్తుంది. రాముడు పుట్టింది అయోధ్యలో. సీతా అమ్మవారిని వెతికే మిషతో ఈ దక్షిణ భారతదేశమంతా తన పాదస్పర్శచే పునీతుల్ని చేసేశాడు. దక్షిణ భారతదేశంలో ఏ శివాలయానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా రామలింగేశ్వర స్వామి దేవాలయం, రాముడు ప్రతిష్ఠించిన దేవాలయాలు మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. దక్షిణాదిలో రాముడు లేని దేవాలయం, రామాలయం లేని గ్రామం ఉండదు. ఏ ఇంట్లో చూడండి రాముడు లేని దేవుడు ఉండడు. అట్లా తమిళనాడు చూడండి ఎన్ని రామాలయాలు, ఎక్కడ చూసి అంతా రామమయం, అంటే జగమే రామమయం అంటున్నారా? అంతా రామమయం. అట్లాంటి రామాలయం రామునికి అయోధ్యలో సుందర భవ్య మందిర నిర్మాణం జరుపబడి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇది సుందరమైన సన్నివేశం. మన తాతల ముత్తాతల దగ్గర నుంచి దొరకని అదృష్టం మనకు దొరుకుతోంది. దైవానుగ్రహం ఇంతకంటే ఏం కావాలి? యశేమ దేవహితం యదాయు, దేవహితమైన ఆయుర్దాయం కావాలి మనకు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ జరుపబడుతూ దేవహితమైన ఆయుర్దాయం మనకున్నది, దానికి అన్వర్థం ఇది అని చెప్పుకోవడానికి వీలుగా మన తాత ముత్తాతల నుంచి లేని అదృష్టం మనకు కలుగుతోంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల. సమస్త దేవత చైతన్యమంతా రామమూర్తిగా అవతరించింది. 33 కోట్ల ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుడి యొక్క పూజా ఫలితం మనకు వస్తుంది. రాముణ్ణి పూజిస్తే 33 కోట్ల దేవతల పూజా ఫలం అనేది మనకు లభిస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహములు చేయగలిగిన ఆ పరమాత్ముడు సంకల్ప మాత్రంతోనే రావణాసురుని సంహరించలేడా? ఎందుకు మానవావతారం ఎత్తాలి? దశరథుడి కడుపులో ఎందుకు పుట్టాలి? ఇక్ష్వాకు వంశంలో సీతామ్మవారిని పెళ్ళెందుకు చేసుకోవాలి? వనవాసానికి ఎందుకు వెళ్ళాలి? సీతాపహరణం జరగడం ఏమిటి? రావణాసురుడు కనీసం సీతామ్మవారి దగ్గరకైనా రాగలుగుతాడా? కోతులతోటి స్నేహితం ఏమిటి? ఆ కోతులు వారధి కట్టాయా? మళ్ళీ రాముడు గర్జిస్తేనే కదా. అంటే పరమాత్ముడు తాను చేసిన సృష్టి ధర్మబద్ధంగా పరిపాలింపబడడం కోసం, ధర్మస్వరూపాన్ని మనకు తెలియజేయడం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యడం కోసం, సమస్త ప్రాణికోటి సుఖంగా జీవించడం కోసం, భూతదయను మనకు చూపించడం కోసం, ధర్మస్వరూపాన్ని ధర్మశ్రద్ధను మనకు చూపించడం కోసం ఆ పరమాత్ముడు మానవావతారంలో ఈ భూమండలం మీదకి వచ్చాడు. అట్లాంటి రామాలయం విదేశీ ముష్కరుల వల్ల ధ్వంసం చేయబడి 500 ఏళ్లుగా
మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా చివరికి భారత ఉన్నత న్యాయస్థానం యొక్క తీర్పు మేరకు అక్కడ ఒక ట్రస్ట్ అనేది ఏర్పడి ఆ ట్రస్ట్ ద్వారా ఈ రామాలయం భారతదేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి భక్తుడు ఆ రాముడికి ఎవరో కొంతమంది సంపన్నులు మాత్రమే ఇచ్చినట్టు కాకుండా ప్రతి వ్యక్తి తాను రక్తమాంసాలు అరగదీసి సంపాదించిన ద్రవ్యాన్ని ఆ రామాలయ నిర్మాణం కోసం ఆ ట్రస్ట్కు పంపడం, ఆ రామాలయం నిర్మింపబడడం, ఆ రాముడి ప్రతిష్ట ఆలయం సప్రాసాద శ్రీ రామచంద్ర ప్రతిష్ఠుతోంది. ఇది జగత్తుకు కళ్యాణకారకమైనది. ఈ ప్రతిష్ఠ రాముడు మళ్ళీ వచ్చేసాడు అయోధ్యలోకి. రాముడికి ఆలయం నిర్మింపబడుతోంది. మనం రాముడిని దర్శించడానికి వెడుతూ ఉన్నాం. ఎవడు రాముడిని చూడడో, రాముడు ఎవడిని చూడడో వాడి జన్మ నిరర్థకం. అట్లాంటి రామాలయం ప్రతిష్ట కాబోతోంది. జగత్తంతా పండుగ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలి. ప్రతి ఇంట్లో రామనామం, రామ భజన, నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే అన్నట్టు. అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరుగుతూ ఉన్న సందర్భంలో మనం ఇక్కడ రామనామం చేస్తూ అమితమైన పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఏ గ్రామంలో జరిపే రామనామం వల్ల ప్రతి గ్రామం కూడా అయోధ్యగా మారిపోతుంది. 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు దానికి సంబంధించి ఇక్కడ ఏమైనా ప్రత్యేక పూజలు కానీ ఏర్పాట్లు వేలాది మంది కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే వనవాసం సందర్భంలో సీత జాడ కోసం అమ్మవారిని వరంగల్ భద్రకాళి దేవస్థానం అమ్మవారిని రాముడు దర్శించినట్టు, నవరాత్రి వ్రతం చేసినట్టు మనకు దేవీ భాగవతంలో వస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతమంతా ఎక్కడ చూసినా రామమయం. తెలంగాణ ఏమిటి, దక్షిణ భారతదేశం ఏమిటి, నార్త్ ఇండియా ఏమిటి, దేశాలు ఏమిటి, సమస్త జగత్తంతా రామనామంతో గత 9 రోజులుగా అలరారుతోంది. ఈ 9 రోజులు ఈ ఆస్తికులకు ఎంత పండుగగా ఉన్నది అంటే చెప్పడానికి మహా పండితులు, గొప్ప గొప్ప వాళ్ళంతా ద్రవిడ గణేశ్వర శాస్త్రి దగ్గర నుంచి అట్లాంటి మహనీయులందరూ అక్కడ ఆ ప్రతిష్టలో పాల్గొని ఆ ఫలితాన్ని ఆ జగత్తుకంతా అందజేస్తున్నారు. ఆ స్వామివారి ప్రతిష్ట ఏమో కానీ ఆనందం మీలో కూడా కనిపిస్తుంది, మీ మాటల్లో కూడా, మీ భక్తి అంతా ఉన్నది ఆనందం, అందరిలో ఉన్నది ఆనందం. ఎన్నో ఇంటర్వ్యూలు మనం చేసాం, కానీ మహాఘట్టానికి ఇక్కడ శేషయ్య గారు కూడా కంటతడి పెట్టి ఆయన భక్తిని పారవశ్యంలో తేలిపోతున్నారు. ఈ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేయించి అక్కడికి వెళ్ళలేని భక్తులందరూ కూడా ఇక్కడ పూజలో పాల్గొనాలని, అలానే అంతా రామమయం అవ్వాలని చెప్పి కోరుకోవడం అయితే జరుగుతుంది. ఆ ఘట్టం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.